రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కి బాంబు బెదిరింపు వచ్చింది. షార్లో తీవ్రవాదులు ఉన్నారంటూ తమిళనాడు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అర్ధరాత్రి ఫోన్ కాల్స్ వచ్చాయి. బాంబు బెదిరింపు దృష్ట్యా శ్రీహరికోటలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. తెల్లవారుజాము నుంచి షార్ పరిసరాల్లో అనువనువు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇక సముద్ర మార్గాల్లోనూ తీర ప్రాంత రక్షణ దళాలు తనిఖీలు చేపట్టాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షాకి బాంబు బెదిరింపు వచ్చింది. షార్లో తీవ్రవాదులు ఉన్నారంటూ తమిళనాడు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అర్ధరాత్రి ఫోన్ కాల్స్ వచ్చాయి. బాంబు బెదిరింపు దృష్ట్యా శ్రీహరికోటలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. తెల్లవారుజాము నుంచి షార్ పరిసరాల్లో అనువనువు తనిఖీలు కొనసాగిస్తున్నారు. సముద్ర మార్గాలను తీర ప్రాంత రక్షణ దళాలు తనిఖీలు చేపట్టాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఈరోజు భారతదేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క అంతరిక్ష కేంద్రానికైతే మాత్రం బాంబు బెదిరింపు అయితే వచ్చింది. ఏదైతే చెన్నై కేంద్రంగా ఉన్నటువంటి సిఐఎస్ఎఫ్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి నిన్న రాత్రి అగాంతకులు కాల్ చేసి ఏదైతే షార్లో అయితే మాత్రం బాంబు పెట్టామంటే కూడా వాళ్ళు పరిస్థితులు చెప్పాలి. అయితే అప్పటికప్పుడే అప్రమత్తమైనటువంటి కేంద్ర బలగాలు కానీ సిఐఎస్ఎఫ్ బలగాలు కానీ అలాగే మెరైన్ పోలీసులు అలాగే మామూలు స్టేట్ పోలీసులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇటు కోస్ట్ గార్డ్ కూడా సముద్ర తీర ప్రాంతంలో అలాగే అటవీ ప్రాంతంలో షార్లో కూడా విస్తృతమైన తనిఖీ నిర్వహించారు. అయితే ఇది ఒక ఫేక్ కాల్ అయితే మాత్రం ఇప్పుడు అవేర్నెస్ పరిస్థితి చెప్పాలి. వేరే ఆకతాయిలు చేసే పనిగా కూడా దీన్ని అలసినప్పటికీ కూడా ఈ కాల్ పట్ల కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దీనికి కావాలని ఆకతాయిలు చేశారా లేకపోతే దీని ఏదైనా కుట్రకోణం కాకుండా అందుకంటే అనేక కోణాలు అయితే మాత్రం దర్యాప్తు అయితే చేస్తున్న పరిశీలనలో చెప్పాలి. అంటే కొద్ది రోజుల క్రితమే ఈరోజు విమానాలకి ఎన్ని కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సమస్యలు అంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటి అన్ని విధాలుగా కూడా అప్రమత్తమైన పరిస్థితుల్లో చెప్పాలి. ఈ రోజు జరిగినటువంటి శ్రీహరికోటకు బాంబు బెదిరింపు అయితే మాత్రం కొంత ఉనికిపాటు గురి చేస్తుంది. ఈరోజు భారతదేశానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అంతరిక్ష కేంద్రం ఇది. కొన్ని వందల ప్రయోగాలు ఈ రోజు సక్సెస్ఫుల్ గా రన్ చేసేటువంటి ప్రయోగ కేంద్రము. అలాగే ఈ రోజు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ గగనయాన్ అలాగే చంద్రయాన్ ప్రయోగాలకి కూడా వేదిక కానుంది. మానవ రహిత రాకెట్లు పంపించేందుకు కూడా శ్రీహరికోట ముందుకు వస్తున్న తరంలో శ్రీహరికోట లాంటి శ్రీహరికోట షార్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్రాలకు బాంబు బెదిరింపు రావడం మాత్రం ఎంతో దీని పట్ల కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంతో పాటు సిఐఎఫ్ఎస్ అన్ని రకాలైన బలగాలు కూడా అక్కడ అప్రమత్తమైన పరిస్థితుల్లో చెప్పాలి. జరిగినటువంటి ఈ కాల్ పట్ల కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తారు. ఇది ఆకతాయిల పన లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఏదైనా ఉగ్రవాద కుట్ర దాగుందన్నటువంటి కోణంలో కూడా చర్యలు చేపట్టిన పరిస్థితులు చెప్పాలి. ఈ దర్యాప్తు పట్ల మాత్రం కొంత ముమ్మరం చేశారు. ఏదైతే భద్రతా వైఫల్యాలు ఎక్కడా కూడా లేకుండా కూడా వచ్చినటువంటి ఉద్యోగులు కానీ అలాగే ఇటు క్వార్టర్స్ ఎంప్లాయీస్ ఉంటుంది క్వార్టర్స్ అన్ని ప్రాంతాల్లో కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కోస్ట్ గార్డులు అయితే మాత్రం పూర్తిగా కూడా షార్ ని చుట్టుముట్టేశాయి. అలాగే ఏదైతే ఫారెస్ట్ ప్రాంతం ఉందో ఈ ఫారెస్ట్ ప్రాంతం అంతా కూడా కోస్ట్ అంటే ఏదో భద్రతా బలగాలు జల్లెడ పరిచే పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రతినిధి కాళ్ళు మాత్రం ఫేక్ కాల్ అయితే మాత్రం అదే ఫేక్ కాల్ గా భావిస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ కాల్ పట్ల మాత్రం క్షుణ్ణమైనటువంటి విచారణ అన్ని విధాలుగా కూడా షార్కి సంబంధించిన భద్రత మాత్రం కట్టుదిట్టం చేశారు. చక్రి అయితే చరిత్ర షార్లు తీవ్రవాదులు ఉన్నారంటూ తమిళనాడు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అర్ధరాత్రి ఫోన్ కాల్స్ వచ్చాయి. బాంబు బెదిరింపు దృష్ట్యా అధికారులు ఏమంటున్నారు? అయితే ఫస్ట్ ఇక్కడ షార్ లో తీవ్రవాదులు ఉన్నారు, బాంబులు పెట్టారు. దీన్ని షార్ ని పేల్చేసేదానికి కూడా విస్తృతమైనటువంటి ప్రయత్నం చేసేందుకు కూడా ఈ కాల్ యొక్క ఉద్దేశము. కానీ ఏదైతే భద్రతా బలగాలు షార్ లోకి వెళ్ళాయో షార్ ని కూడా పూర్తిగా జల్లెడ పెట్టారు. షార్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ క్వార్టర్స్ అలాగే ఏదైతే షార్కి సంబంధించిన అంతా పరిసర ప్రాంతాల్లో కూడా ఒకసారి తనిఖీ చేయడంతో పాటు షార్ చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే షార్కి ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాలు కానీ షార్ పక్కన ఉన్నటువంటి అటవీలు కానీ కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇదంతా కూడా ఎక్కడ ఎలాంటి ఉగ్రవాదులు కానీ ఎలాంటి అన్నోన్ పర్సన్స్ దీంతో లేరని నిర్ధారణ వచ్చిన తర్వాత దీన్ని పేర్చాలి అభివృద్ధి పరిస్థితి ఉందని చెప్పి
రైట్, థ్యాంక్ యూ చరిత్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్కి బాంబు బెదిరింపు వచ్చింది. షార్లో తీవ్రవాదులు ఉన్నారంటూ తమిళనాడు కమాండ్ కంట్రోల్ సెంటర్కు అర్ధరాత్రి ఫోన్ కాల్స్ వచ్చాయి. బాంబు బెదిరింపు దృష్ట్యా శ్రీహరికోటలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. తెల్లవారుజాము నుంచి షార్ పరిసరాల్లో అణువణువు తనిఖీలు కొనసాగిస్తున్నారు. సముద్ర మార్గాలను తీర ప్రాంత రక్షణ దళాలు తనిఖీలు చేపట్టాయి.